అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. శుక్రవారం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు శుక్రవారం అంటే మంచిగా స్పెషల్‌గా చేసుకోవాలి. ఎందుకో మీకు ఆల్రెడీ తెలుసు మీ అందరికీను. కొత్త వెండి వస్తువులు, బంగారం పూలు ఉన్నాయి కదా! ఈరోజు చక్కగా అమ్మవారికి పెట్టుకొని పూజ చేసుకుందాం. అంటే ఉగాది దాకా ఉందామని అనుకున్నాను కానీ పెట్టేసుకోవాలి అనిపించింది. మనకంటే చూసి మంచి రోజు చూసుకోవాలి పెట్టుకోవాలి తప్ప భగవంతుడికి ఇచ్చినప్పుడు ఎంత తొందరగా ఇస్తే అంత హ్యాపీగా అనిపించి వాటిని పెట్టేయాలి. ఈరోజు శుక్రవారం మంచిదే కదా అని చెప్పని బంగారు పూలతో పూజ చేసినట్టు ఉంటుంది. అలాగే కొత్త హారతి వెలిగించేది, దీపం కింద ప్లేట్లు అన్నీ వాడదాము ఈరోజు మంచిగా అని చెప్పని అనుకున్నాను. నేను కొత్త చీర కూడా కట్టుకున్నాను దానికోసం. ఎందుకంటే కొత్త బట్టలు కట్టుకుని కొత్త వస్తువులు స్వామికి పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. ఇది ఎప్పుడో ఇంతకుముందు తీసుకున్నాను కదా, రెగ్యులర్ శారీయే, కలర్ బాగుందని తీసుకున్నాను. బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను. అది కూడా వీడియో మీకు షేర్ చేశాను కదా. ఎప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకు, మంచి రోజే కదా అని చెప్పని కొత్త బట్టలు ఉంటే ఒక్కొక్కసారి ఆగవద్దు అవ్వదు. చాలా రోజుల వరకు దాచాలి అంటే అదొక టెన్షన్ ఎందుకు వచ్చిందని చెప్పని చక్కగా కట్టేసుకుని మంచిగా ముగ్గు పెట్టుకుందామని చెప్పని పద్మం ముగ్గు మొదలుపెట్టాను. అమ్మవారికి ఇష్టమైంది 16 రేకుల పద్మం అని చెప్పని కానీ, లేకపోతే అష్టదళ పద్మం అని చెప్పని, పద్మానికి సంబంధించిన ఏ ముగ్గు పెట్టినా శుక్రవారం అమ్మవారికి ఇష్టం. అందుకని పద్మానికి సంబంధించిన ముగ్గు పెడదాము అని చెప్పని. మీకు ఖచ్చితంగా ముగ్గు నచ్చుతుందని అనుకుంటున్నాను. శుక్రవారం అనేసరికి ముగ్గు ఇంకొంచెం హైలైట్గా ఉండాలి. ప్రతి శుక్రవారం అలాగే అనుకుంటూ ఉంటాను, అలాగే పెట్టుకుంటూ వస్తున్నాను. ఆ ఓపిక, ఆ ఇంట్రెస్ట్, కొత్త కొత్త ముగ్గులు, అలా అమ్మవారే నాకు ఏదో కుదురుస్తుందేమో, ఈ ముగ్గు పెట్టుకో, ఈ వారం బాగుంటుంది, గుమ్మ నిండుగా ఉంటుంది నీకు అని చెప్పని. ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్నది పెట్టేద్దాము, ఓపిక లేదు అనుకుంటాను కానీ అలా అలా అనుకుంటూనే అనుకోకుండా గుమ్మంతా చక్కగా ముగ్గుతో మంచిగా నిండిపోయినట్టు ఉంటుంది పద్మ ముగ్గు. ఈరోజు కూడా అలాగే ముగ్గు పెట్టాను. కొత్త పూజా వస్తువులు వాడుకున్నాను. పూజ ఎలా జరిగింది ఏంటి అని, అందులోనూ మల్లెపూలతో ఈరోజు అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాను. పెరట్లో మల్లెపూలు పూస్తున్నాయి కదా, ఇంకెంత ఇవాళ అయితే ఇంకా బాగా పూసాయి. 108 నామాలకి పూలు వస్తాయి అనుకున్నట్టుగా నిన్నటివి ఇవాళవి కలిపి పూజ చేసుకుందాం అని అనుకున్నాను. సో అంతా వీడియోని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే నేను మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్నప్పుడు తప్పకుండా చేయొచ్చు. మామూలుగా మొన్న మా ఫ్రెండ్ మాటల్లో అనుకున్నప్పుడు అంది, అంటే నువ్వు ఏదో ఒకటి కొనుక్కున్నావు షేర్ చేస్తూ ఉంటే నీకేదో అస్మాటు కొనుక్కున్నావు అనుకుంటారు కదా అని అంది. కానీ నేను పూజా వస్తువులు కొనుక్కున్నాను మాత్రం మీకు చాలాసార్లు చెప్పాను. నేను ధనధాన్య కలశం ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాను. మీ అందరూ కూడా పెట్టుకుని చిన్నదో చిన్నకో మనం ఏదో పెద్ద పెద్ద కొనేక్కర్లేదు. మనకు నచ్చిన వస్తువు దేవుడికి ఏదో చిన్నది కొనుక్కోవాలనిపిస్తుంది. అన్నీ వాళ్ళని అడిగితే మొగుళ్ళు అందుకని మనం ఏంటంటే ఒక 200, 100 రూపాయలు, 500 మన శక్తి కొలిది మనం ధనధాన్య కలశం పెట్టుకుని దాంతో మనం కొట్టుకున్న తృప్తి ఎంత బాగుంటుందంటే, మనం కొనుక్కోపోయినా పర్వాలేదు, దేవుడికి చక్కగా నిండుగా పూలు పెట్టుకున్నామా, లేకపోతే ఏదో దేవుడికి సంబంధించిన వస్తువు కొనుక్కున్నామా, చిన్న చిన్నవి అయినా కూడా మనం ఒక్కొక్కసారి కొనుక్కోలేకపోతాం. పాతవే ఏదో వాడేస్తూ ఉంటాం. మనం పూజ గదిలో మన పూజ గది మనం ఒకసారి చూస్తే కొనుక్కోగలం, అందరం మంచివి కొనుక్కోగలం. కానీ ఎందుకు కొనుక్కోలేకపోతామంటే దానికి భగవంతుడి సహకారం కూడా ఉండాలి. మనకి డబ్బులు వస్తేనో లేకపోతే మన భర్తలు అడిగితే కొనడం కాదు, మనం ఆ వస్తువు కొనుక్కోవాలని ఒక సంకల్పం అనుకోవాలి. ఇలా దేవుణ్ణి నేను చూడగలుగుతాను, నాకు ఇలా దేవుణ్ణి చూడాలని ఉంది, ఇలా పెట్టుకోవాలని ఉంది అని మనం అనుకుంటేనే పని జరుగుతుంది. అనుకోకుండానే డబ్బులు ఉంటేనే కొనుక్కోరు, డబ్బులు లేకపోయినంత మాత్రాన కొనుక్కోకుండా ఉండేవాళ్ళు అని కాదు అని. అంటే నేను మొన్న ధనధాన్య కలశంలో పెట్టుకుని కొనుక్కున్నాను అని చెప్పాను. ఎందుకంటే ప్రతి వారం 500 పెట్టుకుంటాను, అది మీ అందరికీ ఇప్పుడు షేర్ చేస్తూనే వచ్చాను. ఎంతోమంది మీరు కూడా పెట్టుకుంటున్నారు. ఒక 4 నెలలు లాగానే నెలకి 4000, నెలకి 2000 ఎలాగో వస్తుంది కదా, 4 వారాలు 500 పెట్టుకున్నాను. అలాగే దాచుకున్న వాటితోటే చిన్న వస్తువులు. మొన్న నేను 2 బంగారం పువ్వులు, 2 ప్లేట్లు, కుందులు అనుకున్నాను కదా, మొత్తం అన్నిటికీ నాకు 10,000 కూడా అవ్వలేదు. కుందులు 2, అలాగే హారతి ఇచ్చేది 2 బంగారు పూలకి 10,000 కూడా అవ్వలేదు. అంటే నాకు ఒక 5 నెలలు నేను ధనధాన్య కలశం డబ్బులు తీసి కొనుక్కున్నాను అంతే. అందులో పెద్దగా ఏమీ నేను ఖర్చు పెట్టింది లేదు, ఏదో వచ్చినందు కాదు. అంటే ఒక చిన్న మంచి పని నలుగురికి షేర్ చేద్దామని ఒక ఉద్దేశంతో మీకు కూడా చెప్పాను. అవే ఈ వెండి వస్తువులు ఈరోజు పెట్టుకుంటారని చెప్పాను కదా. ఎప్పుడైనా మనం చిన్నదైనా పెద్దైనా బంగారం కానీ వెండి వస్తువులు కానీ కొనుక్కున్నప్పుడు వాటిని ముందు పాలతో కడిగిన తర్వాత అప్పుడు నీళ్ళతో కడిగి మంచిగా మళ్ళీ గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి వాడుకోవాలి. అంటే ఈ చక్కగా మన ఇంటికి వచ్చే మంచిగా వాళ్ళని, అమ్మవారిని, అయ్యవారిని పూజించడానికి, దేవుళ్ళందరినీ పూజించడానికి ఉపయోగపడే వస్తువులు కాబట్టి ఎప్పుడూ అలా చక్కగా పూజించుకునే శక్తి మనకి ఇవ్వాలి, ఇంకా కొనుక్కునే అదృష్టం మనకి రావాలి అని చెప్పని వాటిని మంచిగా ఒక శుభంగా, అంటే పాలు అనేది శుభ సూచకం కాబట్టి అలా మనం దాన్ని
కడిగి వాడుకుంటూ ఉంటా ఏదైనా కొత్త వస్తువు అన్నప్పుడు. నేను కూడా అలాగే ఈరోజు చక్కగా పూజా వస్తువులన్నీ సంతోషంగా అనమాట. అంటే కొంచెం మనసు కొంచెం అదోలా అనిపించింది ఈరోజు, కానీ ఏంటో డిస్టర్బ్గా అనిపించింది ఇవాళ నాకు ఎందుకునోను. మరి ఎందుకుని అలా ఉందో తెలియదు, మేబీ నీరసం వల్ల లేకపోతే తెలియదు, కానీ ఉత్సాహంగా అనిపించింది. మళ్ళీ లేదు, పూజ మంచిగా చేసుకోవాలి, ఇవన్నీ పెట్టుకోవాలి అని మనసులో అనిపించి, దాని తగ్గట్టుగా మల్లెపూలు కూడా అన్నీ పూసేసరికి ఇంకా సంబరంగా అనిపించింది అనమాట. చక్కగా మందార పువ్వులు మంచిగా వచ్చాయి, పింక్ పువ్వులు తెలుపు కాంబినేషన్లో పూజ గది నేను అందంగా అలంకరించుకోవాలి, బాగా చేసుకోవాలని ఓపిక తెచ్చుకుని ముగ్గు పెట్టుకున్న అంత ముగ్గు. ఒక్కొక్కసారి ఏంటంటే ఓపిక ఉండదు మనకి, ఒంగురు ముగ్గు పెట్టేసరికి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, లేదు పెట్టుకోవాలి మంచిగాను, శక్తి అదే వస్తుంది. పూజ చేసుకోవడం కూడా, పూజ వీడియోలు చేసేవాళ్ళు ఎప్పుడు చాలా ఈజీ మాత్రం అవ్వదు, ఖచ్చితంగా కష్టమే. మిగతా వీడియోలు కంపేర్ చేస్తే కనుక పూజా వీడియోలు చాలా పెద్ద పని. అంటే అది ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నామంటే ఎవరు చేసినా కూడా దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది ఖచ్చితంగాను. అంటే పూజ ఒక్కటే కాదు కదా, మన ఛానల్లోనూ నేను ముగ్గు పెడతాను, పెద్ద ముగ్గు పూజకి సంబంధించి చేస్తాను, అలాగే ఒక పాట పాడతాను, ఎన్నో కలిసినప్పుడు ఆ వీడియోకి ఇంకాస్త కష్టం అనిపిస్తుంది. కానీ ఆ ఇష్టాన్ని అందరినీ దాటి మీకు షేర్ చేసేది ఎందుకంటే మీరు ఒక మంచిగా ఒక కామెంట్, ఒక లైక్ చేయడం వల్ల, ఒక మంచి మెసేజ్ పెట్టడం వల్ల పడినంతా మర్చిపోతాం మేము. విడిగా అంటే ఏదైనా కెమెరా పెట్టచ్చు, కానీ దేవుని కరెక్ట్గా వస్తున్నారా లేదా, కెమెరా కరెక్ట్గా వస్తుంది లేదా, మంచిగా పూజ చేసినప్పుడు అంతా తీస్తున్నావా లేదా. పూజ ఒక గంట అయ్యేది, వీడియో తీయడం వల్ల 2-3 గంటలు పడుతుంది. మళ్ళీ ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవన్నీ ఎలాగో టైం టేకింగ్, అంత ఈజీ కాదు. ఏదైనా ఏ పని చెప్పాను కదా మొన్న, పువ్వులు మాల కట్టి మనకు అమ్ముతున్నారు అంటే కూడా అది కూడా ఎంతో కష్టమైన పని. ఎండలోపడి పువ్వులన్నీ పొద్దునుంచి కోస్తారు, సాయంత్రం మాలలు కట్టే వాళ్ళకి ఇస్తారు, మన దగ్గరికి వస్తాయి ఆ మాల, మనం వాటిని కొనుక్కుంటాం. అంటే ఏ పని చేసినా ఆ పనిలో ఖచ్చితంగా కష్టం ఉంటుంది. కష్టాన్ని గుర్తిస్తే కనుక మనకు అది కొంచెం సంతోషంగా అనిపిస్తుంది అంతే. అందుకనే మీరందరూ గుర్తిస్తారు, ఎంతో ఆదరిస్తారని చెప్పని నాకు తెలిసినవి, నాకు వచ్చిన 2 విషయాలే. నేనేం పెద్ద పరిజ్ఞానవంతురాలే కాదు, నాకు అన్నీ తెలిసనే కాదు. నేను చేసుకుంటున్న పనులు, నేను ఇంట్లో ఏదైనా క్లీన్ చేసుకుంటే అది, నేను ఇంట్లో ఏదైనా వంట చేస్తే అది, నేను ముగ్గు పెట్టుకుంటే అది, నేను పూజ చేసుకున్న పూజ అదే, అవే షేర్ చేస్తూ వచ్చాను. జెన్యూన్ కంటెంట్ తోటే ఎప్పుడైనా సరే. మీకేదో చేసి మాయ చేసి చెప్పాలి అలా ఎప్పుడు అనుకోలేదు, అలా చేయలేదు కూడాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ప్లెయిన్గా మాట్లాడాలి. అటుపక్క మాట్లాడుతున్నప్పుడు నా చుట్టూరు అందరూ ఉన్నారు, నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వాళ్ళతో నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను అన్నట్టుగానే ఉంటుంది. మీరు నాది వాయిస్ ఓవర్ 3 ఏళ్ళ నుంచి వింటుంటే కనుక మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అనుకుంటున్నాను. అలాగే ఈరోజు కూడా చక్కగా పంచదీపారాధన కొత్త కుందులు కింద పెట్టాను కదా, వాటిల్లో బొట్టది పెట్టుకుని, కామాక్షి అమ్మవారు కూడా కొంచెం పెద్ద ప్లేట్ ఉంటే అవి పెట్టుకుని, దాంట్లో అంత అలంకరణది చేసుకుని పువ్వులతోటి మనస్తృప్తిగా అనిపించింది. కానీ ఈరోజు ప్రసాదం చేయలేకపోయానే అని కొంచెం, ఎందుకంటే ఇవాళ డ్రైనేజ్ ఇష్యూ ఒకటి వచ్చింది ఉదయాన్నే. ఇంటి ముందే డ్రైనేజ్ మొత్తం లీకేజ్, వాటర్ ట్యాంక్ క్లీన్ చేసేవాడు వచ్చారు, వాటర్ లేదు ఇంట్లోనూ. అలా అనుకోకుండా ఇంకా వేరే కారణాలు అన్నీ ఎక్కువయ్యి పనమ్మాయి రాలేదు, ఇల్లంతా శుభ్రం చేసుకోవడము, ఇవాళంతా కొంచెం స్ట్రెస్డ్గా అలా అనిపించింది ఎందుకునోను. వీడియో అసలు షేర్ చేద్దామని కూడా అనుకున్నాను, రేపు చేద్దాంలే ఎడిటింగ్ అంతా చేసి అనుకున్నాను, కానీ లేదు పోస్ట్ చేసేద్దాం, బాగుంది కదా చక్కగా మీరు కూడా చూస్తారు అని అనిపించింది నాకు. మీరు పూజ అది చూస్తూ ఉండండి. నేను 108 నామాలు లక్ష్మీ అష్టోత్తరంతో మల్లెపూలు ఉన్నాయి కదా, వాటిని చదువుకుంటూ ప్రకృతి నమః, వికృతి నమః, ఓం విద్యాయ నమః, సర్వభూత హితప్రదాయ నమః అని చదువుకుంటూ మల్లెపూలు సమర్పించాను. అంటే కొంచెం తక్కువగా ఉన్నాయి, కానీ 2 బంగారు పూలు కూడా పెట్టి, కానీ వీటిని జాగ్రత్తగా చూస్తాను, ఎందుకంటే పూలన్నీ తీసినప్పుడు బంగారు పూలు ఏమైనా వచ్చేస్తాయేమో అని భయంగా అనిపించింది ఇప్పుడు నాకు. ఎందుకంటే అనుకోకుండా మనం తీసినప్పుడు లోపల 2 వెండి పూలు కూడా ఉంటాయి. మా ఫ్రెండ్ సీత ఇచ్చింది 2 వెండి పూలు, అవి ఎప్పుడు అందులోనే ఉంటాయి అక్కడను. ఇప్పుడు బంగారు పూలు కూడా పెట్టాను కదా, ఈ ఎక్కువ పూలు పెట్టినప్పుడు ఏమన్నా మిస్ చేస్తానా అని కొంచెం భయంగా అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ తీయాలి. అలాగే అష్టోత్తరం చదువుకుంటూ 108 నామాలకి పూలు అవి సమర్పించి చక్కగా పూజ చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న పాట. అంబా శ్రీదేవి జగదంబా భూదేవి, అంబా శ్రీదేవి జగదంబా భూదేవి, అంబా మహాలక్ష్మి జగదంబా గృహ లక్ష్మీ, అలంకార సౌందర్య శ్రీచక్రవాసిని, అలంకార సౌందర్య శ్రీచక్రవాసిని, వరమివ్వు మా తల్లి వరలక్ష్మీదేవి, వరమివ్వు మా తల్లి
వరలక్ష్మీదేవి అంబా శ్రీదేవి జగదంబా భూదేవి అంబా మహాలక్ష్మి జగదంబా గృహలక్ష్మి పంకజలోచని కుంకుమభూషిణి పంకజలోచని కుంకుమభూషిణి కల్పవృక్ష కామధేను కరుణాకరి దేవి అంబా శ్రీదేవి జగదంబా భూదేవి అంబా మహాలక్ష్మి జగదంబా గృహలక్ష్మి జగదంబా గృహలక్ష్మి. ఇది శుక్రవారం నేను చేసుకున్న పూజ, కొత్త వస్తువులు, ముగ్గు ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. ఇలాగే నాకు తోచిన మంచి మంచి వీడియోలు మీ అందరి ముందుకి తీసుకొస్తాను. మీరు ఇలాగే ఎప్పటిలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా ధనధాన్యం కలసం పెట్టుకోవాలని, పెట్టుకుని చక్కగా మీకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి నలుగురికి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.